ఓకే. पूरे बच्चे आने वाले ज़माने में हाथ रहना ज़रूरी है इसमें उसके लिए। మహానంది క్షేత్రంలో వైభవంగా పల్లకి సేవ. మహానంది క్షేత్రంలోని మహానందీశుని దంపతులకు శుక్రవారం సందర్భంగా రాత్రి వైభవంగా పల్లకి సేవ కార్యక్రమం నిర్వహించారు. శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకిలో కొలువుదీర్చి వేద పండితులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ముందుగా లోక కళ్యాణాన్ని ఆకాంక్షిస్తూ అర్చక స్వాములు సేవా సంకల్పాన్ని పాటించారు. అనంతరం ఆలయ ప్రకారంలో పల్లకి సేవ కార్యక్రమం నిర్వహించారు. భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ శ్రీశైలం పర్యటన. భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ శుక్రవారం శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి వారి దర్శనార్థం శ్రీశైలాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీశైలంలోని భ్రమరాంబ అతిథి గృహంలో పాత్రికేయులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్, జిల్లా కలెక్టర్ శ్రీమతి జి. రాజకుమారి, జిల్లా ఎస్పీ సునీల్ శరాన్, జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్, శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణ అధికారి శ్రీనివాసరావు తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మాట్లాడుతూ, శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి వారి దర్శనం చేసుకోవడం తనకు, తన కుటుంబానికి లభించిన గొప్ప అదృష్టమని తెలిపారు. పరమశివుని మరియు అమ్మవారి ఆశీస్సులు పొందడం ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. శ్రీశైల దేవస్థానంలో శివశక్తుల దర్శనం తనకు, తన కుటుంబానికి మరపురాని అనుభూతిగా నిలుస్తుందని పేర్కొన్నారు. చివరగా, జై భారత్, జై హింద్ అని నినాదం చేశారు.
ముందుకు వద్దానా వెనక్కి వచ్చేయండి బ్రదర్, కొంచెం వెనక్కి వచ్చేసి. నేను ఎంత వెనక్కనే వస్తాను, మీరే ముందుకు వెళ్తున్నారు. వచ్చేసారు మనం వెనక్కి వచ్చేయండి, వెనక్కి వచ్చేయండి. అతనికి సపోర్ట్ గా మాట్లాడిన బీజేపీ మినిస్టర్, అతనికి సపోర్ట్ గా మాట్లాడిన బీజేపీ ఎంపీ మినిస్టర్లు అతనికి సపోర్ట్ గా చాలా హేయమైన చర్య. ఇది మన భారత సంస్కృతిలో చాలా బాధపడుతున్న విషయం. ఈ విషయాన్ని అసలు రాష్ట్రపతి సుమోటాలు తీసుకొని 365 అధికారుల కింద ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను బర్తరఫ్ చేయాలి, ఆయన ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలి. ఇలాంటి చర్య అలాంటి ముఖ్యమంత్రి ఆ దేశంలో ఉన్నప్పుడు ఇంకా ఎలాంటి ఏమైనా చర్యలు చేస్తారు? ఆయనను తీసుకొని సపోర్ట్ తీసుకొని దేశవ్యాప్తంగా కూడా చాలా ఇలాంటి చర్యలు జరిగే విధంగా ఉంది. అందుకని నంద్యాల ముస్లిం జేఏసీగా జమాత్గా ఇక్కడ ఉన్న ప్రజా సంఘాల తరఫున మేము డిమాండ్ చేసేది రాష్ట్రపతి నితీష్ కుమార్ ను బర్తరఫ్ చేయాలి. ఆయన స్వచ్ఛందంగా అయినా సరే రాజీనామా చేసి ఈ యొక్క విషయాన్ని ముగింపు పరిస్థితి బాగుంటుంది. ఆమెను ముస్లిం వేడిగా మేము బాధపడడం లేదు. ఒక మహిళను ఆయన అట్లా బుర్కాలకి చేయడం చాలా దుర్మార్గమైన ఏమైనా చర్య, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. నాకు సోదరులు చెప్పినట్టు అదే విషయము ఆయన కూతురికో ఆయన కోడలికో జరిగితే అలా ఎలా ఉంటారు? దీన్ని ఈరోజు నంద్యాల ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఒక మహిళా వైద్యురాలిని ముఖం మీద ముసుగులో లాగి ఆ మహిళను అవమానించడము భారతదేశ చరిత్రలో ఇది రెండవసారి. మొదటిసారి ఆ రోజు మహాభారతంలో దుర్యోధనుడు ద్రౌపది చీరలు లాగి ఏ విధంగా అవమానపరిచారో ఆ రోజు మహాభారతంలో, అదే సందర్భంలో అక్కడున్న కౌరవులందరూ నవ్వి ఆ ద్రౌపది మహిళను అవమానకరం చేశారు. అదేవిధంగా ఈ రోజు మొన్న పాఠాలో బీహార్ ముఖ్యమంత్రి ఒక కౌరవుల మాదిరిగా ఆ మహిళ ముఖం నుంచి లాగి భరత ద్రౌపదిని చేశారు. ఆ మహిళను అక్కడున్న సమాజం, అక్కడున్న మంత్రులు, బీజేపీ మంత్రులు, జేడీ మంత్రులు, అక్కడున్న వాళ్ళందరూ నవ్వి కౌరవుల మాదిరి బిహేవ్ చేసి ఆ అమ్మాయికి, ఆ మహిళా వైద్యురాలికి అవమానకరం గురి చేశారు. తర్వాత ఆ అమ్మాయి ఆ జాబ్ లో జాయిన్ కూడా కాదు, నేను నాకు జరిగిన అవమానానికి నా మనసు తేరుకోవడం లేదు, నాకు ఈ జాబ్ కూడా వద్దని చెప్పి ఆ అమ్మాయి బీహార్ వచ్చేసి తన సొంత రాష్ట్రమైన కేరళకు వెళ్ళింది. ఇది ఎంత దౌర్భాగ్యమైన విషయం. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న నితీష్ కుమార్, మీకు మెంటల్ స్టెబిలిటీ ఉంటే, మీకు ఆరోగ్య సమస్యలుంటే రాజీనామా చేసి ఇంట్లో కూర్చోండి. అంతేగాని ఇలా అవమానించడము, ముఖాల మీద వృథాలు రావడము, ఆడవాళ్ల మెడలలో దండలు వేయడము, ఇవన్నీ మూర్ఖపు చర్యలు. ఈ వయసు అయిపోయితే ఇంట్లో కూర్చోండి. అంతేగాని ఈ విధంగా చర్యలు తీసుకోవడము, ఈ విధంగా బిహేవ్ చేయడము ఈ హోదాకు ఆ స్థానానికి తగదు. అందుకోసమే నంద్యాల ముస్లిం జేఏసీ మరియు ఎస్డీపీ తరఫున కూడా మేము డిమాండ్ చేస్తున్నాము, నితీష్ కుమార్ వెంటనే రాజీనామా చేసి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ కావాలి ఇతను. దానితో పాటు ఈ సంఘటన మీద
ఒక మీడియా పర్సన్ వెళ్ళి యూపీ మినిస్టర్ ని మీ ప్రతిచర్య ఏంటి, మీ స్టేట్మెంట్ ఏంటి, ఆయన ఏంటి అని అడిగితే ఆ యూపీ మినిస్టర్ ఏమంటాడు, నితీష్ కుమార్ ఏం తప్పు చేశారు, ఇంకా ముఖం మీద ఏదో చేశాడు, ఎక్కడైనా చేయి వేస్తే అప్పుడు బాధపడాలంటాడు. నువ్వు మనిషిగా పశువా? ఆ అమ్మాయి స్థానంలో నీ తల్లు, నీ కూతురు, నీ చెల్లెలో ఉంటే ఇదేగా మాట్లాడతావా? ఆ అమ్మాయిని ఏ జాతి అయినా మనకెందుకయ్యా? అతను ఆడ మనిషి కదా, ఆడమ్మాయి కదా, అటువంటి అమ్మాయికు ఎక్కడో చేయలేదు కదా, మనం ఎందుకు బాధపడుతూ ఉంటాం? ఇది మీ బీజేపీ, మీ ఆర్ఎస్ఎస్ యొక్క మనుమానం యొక్క అసలు నిజం ఇదే. మీకు మహిళలు వంటగదిగా పరిమితం కావాలి, బయటకు వచ్చి ఉద్యోగాలు చేయడం కానీ, బయటకు వచ్చి పాలనలో భాగస్వామ్యం కాకూడదని మీ ఐడియాలజీ ఇది. నిన్నటి కింద గిరిరాజ్ గారు కేంద్ర మంత్రి అంటారు, ఆ అమ్మాయి ఉద్యోగం మానేసింది అంటే నితీష్ కుమార్ ఏదైనా చేశారో మంచిగా అయింది, ఆమె ఎక్కడ నరకంలో పోంటావు. ఇటువంటి పనులు చేస్తే నిన్ను నరకం చేస్తారయ్యా. ఏ మతం చెప్పింది? ఏ మతం చెప్పింది? పక్క మతాన్ని ఇబ్బంది పెడితే మీకు పుణ్యం ఇస్తాము, పక్క మతాన్ని ఇబ్బంది పెడితే మీకు పాపం లేకుండా చేస్తాం. ఏ మతం చెప్పింది? ఏ భగవద్గీతలో ఉంది, ఏ ఖురాన్లో ఉంది, ఏ బైబిల్లో ఉంది పక్క మతాన్ని ఇబ్బంది పెట్టండి? ఎక్కడుంది? కానీ ఈ బీజేపీ మరి మతతత్వవాదుల వల్ల భారతదేశం ఒక లౌకిక దేశమైన ఇక్కడ చెడ్డ పేరుస్తుంది. ఇక్కడ మహిళలకు బుర్ఖా ధరించే అధికారం ఉంది, ఇక్కడ మహిళలకు బొట్టు పెట్టుకునే అధికారం ఉంది, ఇక్కడ మహిళలకు పరదా వేసుకునే అధికారం ఉంది. ఎవరిష్టం వారిది. ఒకరి ఇష్టాన్ని అడ్డుకునే హక్కు ఈ దేశ ప్రధానమంత్రికి కాదు కదా, ముఖ్యమంత్రి కాదు కదా, రాష్ట్రపతి కాదు కదా, ఎవ్వరికీ లేదు. ఇది రాజ్యాంగం కల్పించే హక్కు. దీన్ని లాగాలనే ఈ రోజు శాంపుల్ రూపంలో ఈ జేడీయూ బీజేపీ కూటమి చేస్తుంది. మనమందరం కూడా ఐక్యంగా దీనికి వ్యతిరేకంగా పోరాడాలి. ముఖ్యంగా సెక్యులర్ ముఖ్యమంత్రులు ఏం పోయినారు వీళ్ళు. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ ఇంతవరకు ఎందుకు రాలేదు? దీనికి వ్యతిరేకంగా చిన్న విషయానికి స్టేట్మెంట్ ఇచ్చే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఎందుకు స్పందించడం లేదు? ఆడపై ఆడది కాదా అని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాము. ఈ దేశంలో ప్రతి ఒక్కరూ దీనికి వ్యతిరేకంగా పోరాడాల్సిన సమయం వచ్చింది. అందరం కలిసి దీనికి వ్యతిరేకంగా పోరాడాలి. ఖచ్చితంగా నితీష్ కుమార్ రాజీనామా చేసేంత వరకు దేశ ప్రజలందరూ ముందుకు వచ్చి అతనికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిస్తున్నాను. జై హింద్, జై భారత్. తర్వాత అందరికీ నా నమస్కారములు. వెల్ఫేర్ పార్టీ వాళ్ళ గురించి చెప్తున్నాము. అందరికీ వెల్ఫేర్ గ్రీటింగ్స్. ఈరోజు వచ్చేసి మన రైతురాలిని వచ్చేసి మన నితీష్ కుమార్ గారు, ముఖ్యమంత్రి అయిన నితీష్ కుమార్ గారు ఆహ్వానించడం, హిజాబ్ లాగి ఆమెను వచ్చేసి ఆహ్వానించడం చాలా బాధాకరము. మన భారతదేశం లౌకికవాదము, భిన్నత్వము, ఏకత్వము అని చెప్పడం జరుగుతుంది. అయినా కానీ ఇక్కడ అన్ని మతాలకు వచ్చేసి రాజ్యాంగపరంగా అన్ని మతాలకు అన్ని హక్కులు ఉన్నాయి. కానీ ఏ మతం వాళ్ళు వాళ్ళ ఆధారంలో ఆచరిస్తున్నారు. కానీ ఒక మతానికి వచ్చేసి మనం ఆహ్వానించడం చాలా బాధాకరము. అలాగే రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించడం, వయోలేషన్ ఆఫ్ ఆర్టికల్స్ 14, 19, 21, 25 ప్రకారము ఈ రాజ్యాంగ ఉల్లంఘనము. కాబట్టి కాన్స్టిట్యూషన్కి ఇది చాలా ఉల్లంఘనం చేసినట్టు. కాబట్టి నితీష్ కుమార్ గారు ముఖ్యమంత్రి అని రాజీనామా చేయాలి, లేదంటే పోయి మెంటల్ హాస్పిటల్లో అడ్మిట్ కావాలి. అలాగే రైతురాలైన మిస్టర్ పరిధిని పిలిపించి సభలో చెప్పాలి. ఆమె ఉద్యోగాన్ని మళ్ళీ చేర్పించాలని చెప్పి కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్. వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా డిమాండ్ చేస్తుంది. ఇటు ప్రతిపక్షాల పట్ల, వామపక్షాల పట్ల, ముస్లింల పట్ల ఏ రకంగా వివరిస్తుందో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే దాదాపు 10 సార్లు ఎన్నికైన ఒక ప్రజాప్రతినిధి మానవ స్థితి మహిళను అవమానపరిచినంటే ఇది ఎంతవరకు సబబు అనేది ఈ సందర్భంగా మనమందరం తెలుసుకోవాలా. ఎందుకంటే ఇవాళ ఈ మహిళ ముస్లిం మహిళ జరుగుతుంది, రేపు దళిత మహిళ జరుగుతుంది, తర్వాత ఇంకొక మహిళ జరుగుతుంది. అంటే మహిళలకు ఏం జరిగినా కానీ అందరూ నోటికి తాళాలు వేసి కూర్చోవాలని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా మానసిక సరిగా లేని ఈ నితీష్ కుమార్ ను వెంటనే మహిళల లోకానికి క్షమాపణ చెప్పాలా, అతనికి మానసిక సరిగా లేనందువల్ల వెంటనే రాజీనామా చేయాలని చెప్పి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఇవాళ ఈ బీజేపీ ఆర్ఎస్ కుతంత్రాలకు మేధావులంతా బలి కావద్దు. దీన్ని ఈరోజు మా ముస్లిం మహిళ జరుగుతుంది, రేపు ఇంకా ఏవో మహిళ జరిగినా గానీ మన ఊరు కూర్చుంటే మాత్రం ఖచ్చితంగా ఇది ప్రజా వ్యతిరేక చర్య అవుతుంది. కాబట్టి నితీష్ కుమార్ బేషరతుగా క్షమాపణ చెప్పేంత వరకు
ఈ ఆందోళనను కొనసాగిస్తామని దీనికి సిపిఐ పార్టీగా ముందుండి నడిపిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి, అదేవిధంగా ఈ కార్యక్రమం పాల్గొన్న ముస్లిం వ్యవసాయ అధ్యక్షులు, అదేవిధంగా మేధావులు, మహిళలకు అందరికీ, ఇన్సాఫ్ కమిటీ, ఆవాజ్ కమిటీ, సిపిఎం పార్టీ వాళ్ళందరికీ పేరు పేరున విప్లవాన్ని తెలియజేస్తూ ముగిస్తున్నాం. పద్ధతిలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు పబ్లిక్ గా మీటింగ్ లో ఒక ముస్లిం మహిళ హిజాబ్ ను తొలగించడం అనేది చాలా దుర్మార్గం. ఎందుకంటే అతను దాదాపు 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన, 10 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి, ముఖ్యమంత్రిగా 3-4 సార్లు చేసినటువంటి వ్యక్తి. మరి అటువంటి వ్యక్తికి రాజ్యాంగం గురించి తెలియదా అని చెప్పేసి మేము తీవ్రంగా ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు బీజేపీతో కలిసిపోయి పోటీ చేయడం మూలంగా ఈరోజు నితీష్ కుమార్ కు కూడా బీజేపీ అలవాట్లు ఒంటబట్టినాయి. కాబట్టి ఈరోజు బీజేపీ పద్ధతిలోనే అతను కూడా ప్రవర్తించే పద్ధతి ఉంది. ఇది ముస్లిం సమాజానికి చాలా సిగ్గుచేటు. కాబట్టి ఈరోజు మంజాల ముస్లిం చేసే యొక్క ప్రోగ్రామ్ ను మేము సమర్థిస్తున్నాం. ఇప్పటికైనా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీన్ని ఖండించాలి. అదేవిధంగా లౌకిక పార్టీలు ఉన్నటువంటి అనేక పార్టీలన్నీ కూడా ఖండించాలి, ముఖ్యమంత్రులు ఖండించాలి. కాబట్టి ఇప్పటికైనా బీజేపీ ప్రధానమంత్రి ఖండిస్తే ముస్లిం సమాజం అతన్ని క్షమిస్తుంది. లేకుంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ముస్లిం సమాజానికి సంబంధించినటువంటి సమస్య ఏదైనా వస్తే వాళ్ళందరూ ఐక్యమవుతారని చెప్పేసి ఇప్పటికే బీజేపీ గవర్నమెంట్ కు తెలుసు. అయినప్పటికీ కూడా దొడ్డిదారిన ఈ రోజు ఎన్నికలలో గెలుస్తా వచ్చి ఈ రోజు వాళ్లకు పదవి తప్ప ప్రజల సమస్యలు పట్టే పరిస్థితి లేదు. ముస్లింలు ఈ దేశ పౌరులు అని చెప్పేసి గుర్తించే పద్ధతిలో కూడా ఈ రోజు బీజేపీ ఉండడం లేదు. కాబట్టి ఇప్పటికైనా ముస్లిం సమాజాన్ని గౌరవించాలి, ముస్లిం మహిళల హక్కులను గౌరవించాలని పద్ధతిలో ఈరోజు సిపిఎం గా డిమాండ్ చేస్తూ ముస్లిం హక్కులు కాపాడేదానికి సిపిఎం పార్టీ ఎల్లవేళలా కృషి చేస్తారని తెలియజేసుకుంటే అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. మనమందరం ఈ నివేదిక కార్యక్రమాన్ని చేసినందుకు ఇన్సాఫ్ కమిటీ తరఫున 4 సలహాలు చెప్తున్నాం. ఈరోజు భారతదేశంలో బ్రిటిష్ అనే ఒక రోగి ఒక మహిళను, ముస్లిం మహిళను పర్దా ముసుగు లాగడము ఇది మొదటిసారిగా. ఇంతకుముందు కర్ణాటకలో కూడా కాలేజీలో ఈ విధంగానే ముస్లిం మహిళకు హిజాబ్ విషయంలో పెద్ద గొడవ జరిగింది. ఇది రెండో గొడవ ఇది. ఇటువంటి రోగము బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళతో కలిసి ఉన్నందుకే వచ్చిందని చెప్పేసి మేము భావిస్తున్నాము. ఈ రోగాన్ని తొలగించుకోవాలంటే నితీష్ కుమార్ గారు ముందు హాస్పిటల్లో చేరి మెంటల్ చికిత్స చేయించుకోవాలని చెప్పేసి మేము వారిని విజ్ఞప్తి చేస్తున్నాం. తర్వాత భారతదేశంలో ముస్లింలను 2 విధాలుగా హింసిస్తున్నారు. ఒకటి, మానసికంగా మీరు ఈ దేశం విడిచి వెళ్లిపోండి, మీకు ఇచ్చేసినాము కదా దేశం అని చెప్పేసి ఒక విధంగా మానసికంగా వేధిస్తూ, మరో విధంగా భౌతిక దాడులు చేస్తూ, చిన్న పిల్లవాడు బాంబేలో ఒక పెళ్లిలో భోజనాన్ని పోతే అతన్ని షూట్ చేసి కాల్ చేశారు ముస్లిం అబ్బాయిని. అలాగే ఎంతో మందిని ముస్లిం ట్రైన్లలో కాల్ చేస్తున్నారు, బస్సుల్లో కాల్ చేస్తున్నారు. బయట ఒంటరిగా కనపడితే గడ్డం పీకిన సందర్భాలు ఉన్నాయి. ఈ విధంగా ముస్లింను 2 విధంగా భౌతికంగా, మానసికంగా హింసిస్తున్న ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రభుత్వాలకు ఇది గోరి కట్టే రోజులు తొందరలోనే వస్తాయి. మన భారతదేశ చరిత్రలో మన ద్రౌపదికి వస్త్ర జరిగినప్పుడు ఏ విధంగా దేశమైతే నాశనం అయిపోయిందో, కౌరవులంతా నాశనం అయిపోయినారో, వీళ్ళు కూడా ఒక మహిళ కన్నీటి చుక్క రాలితే భూమి భస్మైపోయినట్టు వీళ్ళు కూడా త్వరలోనే వీళ్ళ పార్టీకి గోరి కడతామని చెప్పి ముస్లిం జేఏసీ తరఫున, ఇన్సాఫ్ తరఫున వాగ్దానం చేస్తారు. అన్ని విషయాలు మాట్లాడారు. సెక్యూరిటీ కానివ్వండి, ఆడివారు కానీ, ఎవరు కానీ అందరూ ముఖ్యంగా సెక్యూరిటీ
ఉద్యోగాల ముందు ఇంపార్టెంట్ ఉద్యోగ బయట పడినట్టు ఎక్కడ ఇబ్బంది లేకుండా అంటే రోడ్ క్లియర్ ఉండాలి. నేను ఏమైనా జరిగితే రోడ్ చూడడానికి ఫస్ట్ ప్రికాషన్స్ ఫస్ట్ మేనేజ్మెంట్ రోడ్ ఇక్కడ బ్లాక్ కాకుండా చూడడానికి దాన్ని తెలుసుకోవడానికి నేను చూసుకోవాలనుకుంటున్నాను. నాకు ఇది జరగవచ్చు ఇంకో కానీ ప్రికాషన్ నిజంగా జరగకూడదు. జరిగితే అవుట్ కంట్రోల్ ఇది అంటే మన చూడడానికి నేను నా రిక్వెస్ట్ ఏమంటే మెయిన్గా ఈ ఎన్సీసీ వాళ్ళు పడుకోండి. ఎన్సీసీలో మనం డాక్టర్లు సబ్జెక్ట్ చూస్తే ఎన్సీసీ వాళ్ళు లేడీస్ బాయ్స్ స్కౌట్స్ వాళ్ళు పడుకుంటే వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు. మేము కూడా దేవసేవలు ఉన్నాం, చూస్తారు, సిబ్బంది చేస్తారు, చాలా కూడా చేస్తాం. ఎవరు వాడుకోండి మన జీవో చెప్పి దియో చెప్పి నా పేరు సయ్యద్ హైదర్. బనగానపల్లెలో ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి భవనం షాదీఖానా. మన బీసీ జనార్దన్ రెడ్డి గారు 2014 నుండి 2019 ఆ పీరియడ్లో మన ముస్లిమ్స్ ప్రజల కోసం ఏమైనా చేయాలి అనే ఉద్దేశంతో ఈ షాదీఖానాను ఒక పేద ప్రజలకు ఒక వరంగా తయారు చేయాలి అనే ఉద్దేశంతో తయారు చేయడం జరిగింది. ఇంతటి మంచి షాదీఖానా బనగానపల్లి నడిబొడ్డులో తయారు చేసి సుమారు ప్రభుత్వ ధనం 2 కోట్ల వరకు వెచ్చించి, ఒకవేళ తక్కువ పడితే నా సొంత నిధుల నుంచి ఖర్చు పెడతానని అప్పట్లోనే మనకు యువగళంలో నారా లోకేష్ గారి సమక్షంలో మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 80% వరకు పనులు పూర్తయినాయి. ఇక మిగిలిన 15-20% పనులు పూర్తి చేసి త్వరలోనే మన బనగానపల్లి ముస్లిమ్స్ ప్రజలకు అంకితం చేయవలసిందిగా కోరుతున్నాను. ఇంతటి మహత్తరమైన కార్యక్రమాలు మన ముస్లిమ్స్ ప్రజల కోసం చేస్తున్నటువంటి మన బీసీ జనార్దన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదములు. ఈ బనగానపల్లె చరిత్రలో మన బీసీ జనార్దన్ రెడ్డి గారు ఒక ముస్లిమ్స్ యొక్క ప్రతి ఒక్క హృదయంలో ఎనలేని ఒక మంచి పేరు తీసుకొస్తున్నారు. ఈ గుండెలో ఎప్పటికైనా కానీ మన బీసీ జనార్దన్ రెడ్డి గారు చెరగని ముద్రగా ఉండిపోతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు సయ్యద్ అలీ హైదర్, బనగానపల్లె టౌన్ నాయకుడు. నంద్యాల జిల్లా ప్రజలకి నాయకు నమస్కారాలు వైద్య ఆరోగ్య సభ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా రేపు పోలియో ఆదివారం డిసెంబర్ 21 తేదీన దేశవ్యాప్తంగా ఈ పల్స్ పోలియో కార్యక్రమం ఒకేసారి జరుగుతుంది. దీనికి సంబంధించి మన గౌరవ కలెక్టర్ మేడం గారి ఆదేశాల మేరకు అన్ని రకాల ఏర్పాట్లు అరేంజ్మెంట్స్ చేశాము. ముఖ్యంగా వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్ కానీ, తర్వాత ఐస్ ప్యాక్స్, తర్వాత వ్యాక్సిన్ క్యారియర్స్, స్టాఫ్, ఐఈసీ మెటీరియల్ డిస్ట్రిబ్యూషను, వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్ అంతా అరేంజ్మెంట్స్ పూర్తి చేస్తూ ఈరోజు దానికి సంబంధించి ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది. పెద్ద ఎత్తున ఇందులో మున్సిపల్ కమిషనర్ గారు, రోటరీ క్లబ్ వారు అందరూ పాల్గొన్నారు. ఈ ర్యాలీ కూడా ప్రజల్లో అవగాహన పెంచడానికి, ముఖ్యంగా ఈ పోలియో బారిన పడిన వారు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు, అంగవైకల్యం వచ్చి జీవితాంతం బాధపడుతూ వారి యొక్క దైన జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. కాబట్టి ఈ పోలియో మహమ్మారిని పాల్గొనడం అనేది మనకు దాదాపుగా 29 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమం చేస్తూ పల్స్ కార్యక్రమాన్ని రొటీన్గా పిల్లలకు వేసే వ్యాక్సిన్ కాకుండా అదనంగా ఈ డోసులు అనేవి పోలియో కార్యక్రమం ద్వారా వేస్తూ ఉన్నాము. సో దీని ద్వారా పోలియో ఎరాడికేట్ దాదాపు 2011లోనే ఇది ఎరాడికేట్ అయింది. దీనికి సంబంధించి మన దేశం ఎక్కడ కూడా పోలియోకి నమోదు కాలేదు. అయితే పక్కన దేశం